తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మెలో నిన్న తీవ్రమైనటువంటి ఒక విషాదకర ఘటన అయితే జరగడం జరిగింది. మరి ముఖ్యంగా నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి ఒక ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని తగలేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున ఆయన చనిపోయినట్లు కూడా వార్తలు రావడం జరిగింది. ఏది ఏమైనా దయచేసి ఆర్టీసీ కార్మికులారా, కొంతమంది రాజకీయ నాయకులు దురుద్దేశంతో మిమ్మల్ని పావుగా వాడుకుంటారు. ఈ ప్రభుత్వం కూడా మీతోని చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఈరోజు మరొకసారి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరొకసారి ఆర్టీసీ కార్మికులను చర్చలకైతే పిలిచింది. దయచేసి వీలైనంత వరకు ఆర్టీసీని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నది. మీరు చూసినారు గతంలో, ఈరోజు శవాల మీద పేలాలు ఏరుకునేటటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇక దీన్ని ప్రపంచంలోనే ఎక్కడ లేని భూతత్వంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా, నమస్తే తెలంగాణ పేపర్ని. బలిపీఠంపై ఆర్టీసీ కార్మికుడు అంట, సన్నాసుల్లారా, దద్దమ్మల్లారా, ఆర్టీసీని సర్వనాశనం చేసి దాదాపు 58 రోజుల గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సమ్మె చేసి దగ్గర 38 మంది కార్మికులు ఆ రోజు తమ ప్రాణాలను కూడా కోల్పోవడం జరిగింది. అటువంటి నాయకులు ఈరోజు ఒగలేడుపులు ఏడుస్తున్నారు. గతంలో ఆర్టీసీని రాష్ట్ర గవర్నమెంట్లో విలీనం చేస్తాను చేయనోళ్ళు ఎవరు? మీరే కదా. ఆ రోజు 58 రోజులు సమ్మె చేస్తే కూడా పట్టించుకోకుండా ఈ ఆర్టీసీ అనేటటువంటి దాన్ని మొత్తం లేకుండా చేస్తా, చాలా దేశాల్లో ఆర్టీసీ లేదు, దీనివల్ల అయ్యేదేముండదు పోయేదేమున్నది అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి దొర ఈరోజు మళ్ళొకసారి ఒగలేడుపులు ఏడుచుకుంటా ముసలి కన్నీరు గారుస్తున్నారు. దయచేసి రాజకీయ నాయకులు కూడా, తీన్మార్ మల్లన్న కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీ రాజకీయ స్వార్థం కోసం, మీ రాజకీయంగా మీ పబ్బం గడవడం కోసం దయచేసి కార్మికుల్ని రెచ్చగొట్టకండి. ఆర్టీసీ కార్మికులారా, ఏ ఒక్క రాజకీయ నాయకుడు తనకు అధికారం జీవితం మొత్తం లేకుండానే ఆత్మహత్య చేసుకోడు. కానీ మీరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? దాదాపు మీరు పెట్టినటువంటి 32-33 డిమాండ్లకు అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. 1-2 డిమాండ్లే కొంత చర్చ జరుగుతున్నది. ఒకటి విలీనం చేయడం, ఇంకొకటి యూనియన్లు లేకుండా యూనియన్లను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి. ఎవరు గతంలో యూనియన్లు లేకుండా చేసినటువంటి ఘనత ఎవరిది? కల్వకుంట్ల చంద్రశేఖరరావుది కాదా? కాబట్టి ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉన్నది. 8.5 లక్షల కోట్ల అప్పు నుండి మిత్తులు కట్టలేకపోతున్నాము, సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాము, 1.25 లక్ష టెన్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ చేసినటువంటి ఘనకార్యమని. కాబట్టి కొంత మీరు సానుకూలంగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎటువంటి ఉద్దేశం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలా చర్చలు చేస్తుంది. ఈ ఆర్టీసీని బతికించింది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మహాలక్ష్మి స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందించడం ద్వారా ఈరోజు ఆర్టీసీ బతికింది. లేకపోతే చాలా కష్టం ఉండే. కాబట్టి మీరు దయచేసి కొంత ఆలోచన చేయండి, ఎవరు ఇబ్బందులకు గురి కాకండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం సచ్చి మనం సాధించలేం లేదు. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఏం ఫామ్ హౌస్లో వండుకొని రెస్ట్ తీసుకోవట్లేదు. 3 డ్రైవర్ల ఆత్మహత్య యత్నం. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దగా చేసిందని కలత. నర్సంపేటలో నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్, నల్గొండ డిపో ఎదుట పెట్రోల్ పోసుకున్న వెంకన్న. దయచేసి మరొకసారి ప్రభుత్వం మీతోని చర్చలు చేయడానికి అన్నిటికీ సిద్ధంగా ఉన్నది. మీరు ఎటువంటి డిమాండ్లు పెట్టినా వాటిని పరిష్కరించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఆర్టీసీ కార్మికులకు మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి, దామోదర విజ్ఞప్తి. సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని భరోసా. నేడు డిప్యూటీ సీఎం బట్టి ఆధ్వర్యంలో మరో దఫా చర్చలు జరుగుతాయని వెల్లడి. సమ్మె విరమించాలని కార్మికులకు పిలుపు. మరొకసారి 2వ విడత చర్చలు కూడా ఈరోజు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి
దయచేసి మీరెవ్వరు ఇబ్బందులకు గురి కాకండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్టీసీ కార్మికులను ఆదేశించడం జరిగింది. మరి ఏం చేస్తారు ఏంది చూడాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి కార్మికులు ఆలోచన చేయండి, పెద్ద మనసుతోని ఆలోచన చేయండి. పెద్ద మనసుతోని ఆలోచన చేయండి, కొంత విఘ్నతతో ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాం. అది అట్లుంటే తమిళనాడు కావచ్చు, కలకత్తా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ ఎత్తున పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది. చూడొచ్చు.